నిద్రకి చాలా దూరంగా ఉంటే ప్రభుకి చాలా దగ్గరగా ఉంటాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, వినే కొన్ని మాటలైనా కానీ నేను ఎక్కువసేపు కూడా ఏం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టను. ఈ కొన్ని మాటలని విని మీ హృదయంలో పెట్టుకొని ఇంటికి పోయిన తర్వాత ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు అని చెప్పి మనం నెమరు వేసుకోగలిగితే ప్రభు మన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే జీవిస్తాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాను. ఈరోజు మీ అందరూ ఎంతమంది బైబిల్ తెచ్చారో మరి నాకైతే తెలియదు, కానీ యెషయా గ్రంథంలో నుండి 6వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదివి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. చాలు. ఇక్కడ చదవబడిన లేఖనాల్లో ఏంటంటే, మొదటిగా మనకి ఒక వ్యక్తి ఇవ్వబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, మనలాగానే గ్రామాల్లో బ్రతికిన వ్యక్తి కాదు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే రాజు అయిన ఉజ్జియా. ఈ ఉజ్జియా ఎలాంటి వాడు అని అంటే రాజరికం కలిగిన. ఇప్పుడు ఆ మాటలోనే రాయబడింది. ఏం మాట ఉందంటే రాజు అయిన ఉజ్జియా అని చెప్పి రాయబడింది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఉజ్జియా అనే వ్యక్తి ఒక రాజు. దేనికి రాజు? యూదా దేశానికి రాజు. ఈ వ్యక్తి చిన్నప్పుడే రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు కానీ అంటే 17 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. అంటే నాకన్నా చిన్న వయసు అప్పుడే ఏమైపోయాడు అని అంటే రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో తెలుసా? యూదా రాజ్యాన్ని 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది రాజులు ఉన్నారు. ఇజ్రాయెల్ అంటే దక్షిణ రాజ్యం కల్లి లేకపోతే ఉత్తర రాజ్యం కల్లి ఎంతో మంది రాజులు పరిపాలించాడు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు చాలా మంది ఉన్నారు. కానీ దావీదు భక్తుడు కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే ఈ ఉజ్జియా రాజు. 52 సంవత్సరాలు ఏం చేశాడనంటే యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అందుకే ఆ మొదటి వచనంలో రాయబడుతున్న మాట ఏందో తెలుసా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. అంటే ఈ 52 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ రాజైన ఉజ్జియా మరణించాడు అని చెప్పి రాయబడతా ఉంది. ఎందుకు మరణించాడు? ఏ విధంగా మరణించాడు? ఆయన మరణించడానికి గల కారణం ఏంటి అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు రాజుల్లో చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించిన రాజులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలాగైపోయారు అని అంటే విగ్రహారాధనని ఎక్కువగా ప్రోత్సహించారు. దేవుని పేరు కలిగి ఉన్నప్పటికీ, దేవుని సంతానం అని కలిగినప్పటికీ వీళ్ళు ఎవరిని పూజించారని అంటే యెహోవాను పూజించకుండా విగ్రహారాధన ఎక్కువ జరిగించడం జరిగింది. అయితే ఈ ఉజ్జియా రాజు ఎలాంటి వాడు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి సేవించిన వాడు, యథార్థంగా బ్రతికిన వాడు. ఈ భక్తిలో ఎదుగుచుండగా జరిగిన విషయం ఏంటో తెలుసా? చాలా మందికి మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనకి ఏమైంది? గర్వం పెరిగింది. తెలుసా? అమ్మా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు తల్లి అని అంటే నేను 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను. అన్నా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అన్నా అని అంటే నేను 5 గంటలు ప్రార్థన చేస్తున్నాను. నేనంటే ఏమనుకున్నావు? ప్రార్థనా పరుణ్ణి. అంటే ఒక ప్రార్థన చేసే అంటే దైవికంగా పెరిగే వ్యక్తికే ఆత్మీయంగా అంత గర్వం పెరిగితే ఈ రాజు ఎలాంటి వాడేనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉండగా దేవుడు ఏం చేశాడనంటే కింద నేల నుండి ఆకాశం వరకు ఆయన ఏం చేశాడనంటే హెచ్చించిన తర్వాత ఏమొచ్చింది? ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చింది. డబ్బు పెరిగిపోయే కొంత ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. ఊళ్ళో పేరు రాగానే ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. లేకపోతే ఇల్లు ఒకప్పుడు సాప మీద కొనుక్కుంటే మనం అందరం డబల్ కట్టు మీద కొనుక్కుంటే స్థితిలోకి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. తర్వాత మనకి ఇంటి పక్కన వాళ్ళని బట్టి మనకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. మేమంటే ఏమనుకున్నాం? ఒక మాట కూడా మమ్మల్ని అంటానికి వీల్లేదు. మేమే అల్లా తప్పవాళ్ళం అనుకున్నావా? మా ఇల్లు చూసావా? మాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, మాకు ఇన్ని ఎకరాలు ఇది ఉంది అని చెప్పి గర్వం అనేది పెరిగింది ఆస్తిపాస్తులను బట్టి. అలాగనే ఈ ఉజ్జియా రాజుకి ఏమైపోయిందని అంటే దేవుడు హెచ్చించే కొలది ఏమైపోయిందని అంటే గర్వం పెరిగిపోయింది. ఒక పక్క ఆ గర్వం ఎలాంటిదో తెలుసా? నేను భక్తి పరుణ్ణి అనే గర్వం కూడా పెరిగిపోయింది. ఆ భక్తి పెరగని ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలో యాజకుడు చేయాల్సిన పని ఈయన చేయడానికి జరిగేశాడు. మందిరంలోకి దేవుని మందిరంలో వాక్యాన్ని ప్రకటించాల్సింది ఎవరు? దైవ సేవకులు.
దారిని పోయే ప్రతి ఒక్కరిని నీకు డబ్బు ఉందయ్యా, నువ్వు ధనవంతుడు పోయా, వచ్చి వాక్యం చెప్పానని అంటే అది సరైన పద్ధత కాదు. ఈయన ఏం చేశాడని అంటే, నాకు డబ్బు ఉంది, నేను రాజుని, అలాగనే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పి ఆ గర్వంతో ఏం చేశాడని అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి నేను ధూపం వేస్తానని చెప్పి ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేయటానికి పట్టుకుంటే 70 మంది యాజకులు ఏం చేశారని అంటే, అయ్యా నాయనా, నీ పని ఇది కాదు, నువ్వేం చేయాలి, రాజువి రాజరికమే చేయాలి. యాజకుల్ని మేము దేవుని మందిరంలో పని చేయడానికి లేవీయుల్ని దేవుడు ఏం చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అది మా పని. లేవీడు పోయి ఇప్పుడు రాజుగా నిలబడి నేను రాజరికం చేస్తానన్నట్టు రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాగే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి లేవీయుల్ని దేవుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పనిని ఈ రాజు ఏం చేస్తున్నాడు అంటే, హృదయం గర్వం పెరిగి నేను ధూపం వేస్తానని చెప్పి దేవుని మందిరంలోకి ప్రవేశించగానే తెల్లని కుష్టి రోగం పెరిగి ఏమైపోయాడని అంటే, చచ్చేంత మటుకు కుష్టి రోగంతోనే చనిపోయాడు. చాలా మంది ఈ రాజు అందుకే ఆ మొదటి వచ్చిన రాయబడిన మాట ఏందో తెలుసా, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. ఆయన ఎలాగ చనిపోయాడని అంటే, దేవునికి బాధపరిచే జీవితాన్ని అప్పుడు దాకా మంచిగా బ్రతికాడు, చివరిలో ఏమైపోయాడు, దేవునికి అవిధేయకరమైన జీవితాన్ని జీవించాడు. అటువంటి జీవితాన్ని జీవిస్తూ కుష్టి రోగం వచ్చినప్పుడు రాజరికం పోస్ట్ పోయింది. తన కొడుకు కుమారుడు అయిపోయాడు, నీ వల్ల అవదలే కానీ నువ్వు పక్కెళ్ళిపోయానని చెప్పి ఒక మూల ఒక ఇంట్లో ఉంచేసాడు. ఆయన రాజుగా ఉండాల్సిన వ్యక్తి దేవునికి అవిధేయకరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి చివరికి ఏమైపోయాడు అని అంటే, రాజు ప్లేసు పోయింది, రాజరికం ప్లేసు పోయింది, సమస్తమును పోగొట్టుకొని ఇంట్లో మంచం మీద కూర్చొని మూలుగుతా ఉన్నాడు. కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఎలాగ ఉంటారు, నవ్వుతా హ్యాపీగా ఉండి పాటలు పాడుకుంటారా? పాడుకోరు. జ్వరం వస్తేనే మనం ఏమైపోతాం, మూలుగుతూ ఉంటాం. లేకపోతే పలానా ఒళ్ళొప్పులు వస్తేనే మనం ఏం చేస్తుంటాం, గడగడ వణుకుతుంటాం. అలాంటిది కుష్టి రోగం వచ్చింది ఆయనకి. చివరికి ఏమైపోయాడు అని అంటే, ఆ కుష్టి రోగంతోనే చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తి తర్వాత అక్కడున్న ఆ ప్రాంతంలో ఆ యూదా రాజ్యంలో ఎవరైనా దైవ సేవకులు, ప్రవక్త ఎవరైనా ఉన్నారని అంటే ఈ యెషయా భక్తుడని ఆయన. ఇప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా, రాజు ఏమైనా యుద్ధం చేయాలని అంటే మొదటగా ఎవరి దగ్గరికి వెళ్తారని అంటే, ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పలానా ఫిలిస్తీన్ దేశం దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటున్నాం, మరి ఇది వెళ్ళటం మంచిదా, విజయం వచ్చిందా లేకపోతే అపజయం వచ్చిందా అని చెప్పి ఒక ఆలోచన కలిగి ముందుకెళ్ళేవాళ్ళు అనమాట. ఆ సమయంలో ఆ రాజు పరిపాలించే సమయంలో యెషయా అనే భక్తుడు ఏమై ఉన్నాడు అంటే, ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్తకి జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, ఇక్కడ చదువుతున్న ఈ ఆరో అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా ఏంటంటే తన సేవా పిలుపు గురించి రాయబడిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. యెషయా భక్తుడు ఎలాంటి వాడేనంటే, ధనానికైనా దేనికైనా కానీ అన్ని ఉన్నవాడే, తినడానికి తిండి ఉన్నవాడే, సమస్తమును ఉన్నవాడే. అయితే ఇతనిలో మనం నేర్చుకునే గొప్ప విషయం ఏంటో తెలుసా, ఇతనికి ఈ 6వ అధ్యాయంలో ఒక దర్శనం గురించి రాయబడింది. మీ బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైనా ఇంటికాడ కూర్చొని చదివినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏందో తెలుసా, పరలోక రాజ్యంలో జరుగుతున్న ఒక సన్నివేశాన్ని భూలోకములో ఉండి యెషయా ప్రవక్త ఏం చేస్తానంటే ప్రార్థనలో కూర్చొని చూస్తా ఉన్నాడు. యెషయా భక్తుడు ఎలాంటి వాడు అంటే, ప్రార్థనా పరుడు. ఎలాంటి వాడమ్మా చెప్పాలి? ప్రార్థనా పరుడు మొదటగా ఏం చేయగలుగుతాడనంటే, యెషయా భక్తుల నుండి 3 విషయాలు నేను తెలియజేసి త్వరగా ఈ నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా భక్తుడికి ప్రార్థనా పరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కలిగే 3 విషయాలు ఏంటి అంటే, మొదటి వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుదామా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఉన్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రైజ్ ది లార్డ్. చాలు. అంటే ప్రార్థనా పరుడు ఈయన ప్రభు పాదాల దగ్గర కూర్చొని, రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే 52 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ ఉజ్జియా రాజు చనిపోయాడయ్యా, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ యెషయా భక్తుడు ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఆయనకు ఒక్కసారిగా ఒక దర్శనం వచ్చేసింది. ఏంటంటే, పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ప్రభువు ఆసీనుడై ఉండుట చూశాడన్నమాట. అంటే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కలిగే ఒక అనుభవం ఏందో తెలుసా, ప్రభువుని చూస్తాను. ఈరోజు నువ్వు చూసావు, దేవుడు ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు ఈ ఆదివారం, నువ్వు నిజంగా ప్రార్థనా పరుడు అయితే దేవుణ్ణి చూసావా?
చాలా మంది అంటారు, బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి, ఏ నరుడు ఎన్నడను దేవుణ్ణి చూడలేదు అని. కానీ దైవవాక్యం మరొక కోణంలో ఏం చెప్తుందో తెలుసా? ఈ వచనం ద్వారా ఇంకొక కోణంలో ఏం చెప్తుందో తెలుసా? ప్రార్థనా పరుడు ప్రార్థనలో కూర్చొని దర్శనము ద్వారా ఏం చేయగలుగుతాడు? దేవుణ్ణి చూడగలుగుతాడు. ఈ నా మాటలు కాదు, ఇదిగో ఈ యెషయా భక్తుడు తెలియజేస్తున్న మాటలు ఏందో తెలుసా? అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూశాడంట. ఎందుకు చూశాడనంటే తన జీవితం అంతా ప్రార్థనలో గడిపేవాడు ఎవరు? ఈ యెషయా భక్తుడు. ఒకవేళ నువ్వు నిజంగా ప్రార్థనా పరుడు అయితే చూసావా మరి దేవుణ్ణి? ఏనాడైనా కనీసం స్వరం విన్నావా దేవుడిది? దానియేలు భక్తుడు కూడా ఉపవాసాల నుండి ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో దర్శనాలు చూశాడు. ఇలాగనే ఎవరు? ఈ యెషయా ప్రవక్త ఎలాగైతే దర్శనం చూశాడో, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని అదే దర్శనం ఎలాగ చూశాడనంటే దానియేలు భక్తుడు కూడా చూశాడు. కారణం ప్రార్థనా పరుడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏలియా చూశాడు, లేకపోతే చాలా మంది భక్తి పరులు చూశారు. ఎవరిని? దేవుణ్ణి చూశారు. దేవుడు మనకు అవపడ్డయ్యా. ఒకవేళ నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగ అవపడితే మనం చూడటం అసాధ్యం. ఆయన ఏ విధంగా పరలోక రాజ్యంలో ఉన్నాడో ఆ విధంగా ఆయన మనం చూడటం అసాధ్యం. కానీ తనను తాను వ్యక్తపరుచుకోవాలి, తనను తాను మనకి చూపించుకోవాలి అని అనుకుంటే మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు మనతో కూడా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మనకు లేదుగా ఆశ. ఏం ఆశ? దేవుణ్ణి చూడాలి అనే ఆశ మనకు లేదు. ఒకవేళ నీకు నిజంగా యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు ముఖ దర్శనం చూడాలి, ఆయన ఎలాగుంటాడు ఏంటి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన నీకుంటే ప్రార్థనలో కూర్చుంటావు. ఒకసారి ఈ ప్రశ్న నేను అడిగితే మీలో ఎంతమంది దేవుని కనీసం స్వరమన్నా విన్నారు అని చెప్పి చేతులు ఎత్తానంటే బహుశా ఎత్తకపోవచ్చు, కొంతమంది ఎత్తవచ్చు. ఆ అనుభవం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు. గడిచిన దినాల్లో మీరు అడగొచ్చు, అయ్యా మరి నువ్వు చూసావా? మా చెబుతున్నావుగా, మరి నువ్వు చూసావా? గడిచిన దినాల్లో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఒక అన్న వచ్చి, అన్నని అడిగాను నేను ఈ విధంగానే, అన్న దేవుని ఎలాగ చూడగలుగుతాం? దేవుడు ఒకవేళ మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి, దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడు అని చెప్పి అన్న ఏం చేస్తాడంటే తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. దేవుని మందిరంలో కూర్చొని ఇలాగనే మాట్లాడుకుంటా ఉన్నాం. నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఇలాగ మాట్లాడాడు దానియేలు అని చెప్పి అన్న మాట్లాడుతూ ఉంటే నా హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. దేవుడు నాతో కూడా మాట్లాడితే బాగుంది కదా అని చెప్పి బయటకు వచ్చి రాత్రి పూట ఆకాశం వైపు ఇలాగ కళ్ళునెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా నాతో మాట్లాడొచ్చు కదా, నాతో మాట్లాడొచ్చు కదా. ఆ రోజు రాత్రి ప్రభు మందిరంలో కొనుక్కున్నాం. మేమందరం ఉదయకాలం లేచి ప్రార్థన చేద్దామని చెప్పి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత రాత్రి ఇంచుమించు 2:30-3 ఆ సమయంలో దానియేలు లేచి ప్రార్థన చేయి. ఇంచుమించు 2, 3, 4 ఈ మధ్యలో ఒక మానవుడికి భయంకరమైన నిద్ర పట్టింది తెలుసా. లెగవాలన్నా కానీ లెగవలేము. ఒకవేళ టైం పెట్టుకొని ప్రార్థన చేద్దామని లెగవాలన్నా లెగవలేము. ఎన్ని అలారాలు నేను ఎన్నిసార్లు నేనంటే ఒక 10 అలారాలు పెట్టుకున్నా కానీ పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం 10 అలారాలు పెట్టుకున్నా కానీ లేచేవాడిని కాదు, నాకు వినపడేది కాదు ఆ టైంలో. అటువంటి పరిస్థితిలో ఆ 2:30-3 ఆ గంటల సమయంలో చెవి దగ్గరికి వచ్చి దానియేలు లేచి ప్రార్థన చెయ్యి. ఇంకా నిద్ర పట్టిద్దా? లేచి చూస్తేనేమో అందరు నిద్రపోతున్నారు. ఎవరు మాట్లాడారని చెప్పి సర్లే ఎవరు మాట్లాడారేమోలే అని చెప్పి కొనుక్కుందామని అంటే ఇంకా నిద్ర పట్టట్లా. ప్రభువే మాట్లాడాడని చెప్పి ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన కొంత సమయం ప్రార్థన చేశాను. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే దేవుని ముఖ దర్శనము కానీ దేవుని యొక్క స్వరము కానీ ఏదైనా కానీ నువ్వు ప్రభు దగ్గర నుండి పొందుకోవాలి అని అంటే ఒక ఆశ నీకుంటే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆశ లేకపోతే మనం ప్రార్థన కూడా చేయలేము. ఆశ లేకపోతే ప్రభు స్వరాన్ని మనం వినలేము. అందుకే ఈ దైవజనుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థనా పరుడికి మొదటగా కలిగిన మాట ఏందో తెలుసా? ప్రభు మాట్లాడతాడు, ప్రభువుని చూడగలుగుతాడు, ప్రభు యొక్క స్వరం వినగలుగుతాడు. ప్రార్థనా పరులు ప్రభు యొక్క స్వరూపాన్ని చూడగలుగుతాడు. మరి నువ్వు ఇవాళ ప్రార్థనా పరుడుగా ఉండాలి, ప్రార్థనా పరుడుగా జీవించాలి అని అనుకుంటున్నావు అని అంటే మొదటగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తనను తాను నీకు వ్యక్తపరుచుకుంటాడు. ఒకవేళ నీకు దేవుని ఇప్పుడు దాకా నువ్వు దేవుని స్వరం వినకుండా ఉన్నావా? పర్లేదు, ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పుడైనా కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టు. వేకుజామున లేచి మొరపెట్టడం మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వేకుజామున లేచి ప్రార్థన చేయటం కనీసం అలవాటు చేసుకోండి. 2 రోజులకు ఒకసారి లేకపోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకని అంటే పగలు అందరూ మేలుకొనే ఉంటారు. నువ్వు ఇంచుమించు 3 గంటల ఆ టైంకి లేచినప్పుడు అందరూ పనుకొని ఉంటే, 1000 మంది పనుకొని ఉంటే, ఒక 10 మంది లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ 10 మందిలో నువ్వు ఒకడు అవుతావు. పగలందరూ ప్రార్థన చేస్తారు. అందరూ మేము కొనుక్కొని ఉన్నప్పుడు ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం చాలా కష్టం తెలుసా? ఆ సమయంలో నువ్వు లేచి ప్రభువుకు మొరపెట్టగలిగితే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడికి అవపడతావు. కాబట్టి ఈరోజు ప్రార్థనా పరుడికి కలిగే ఒక మొట్టమొదటి లక్షణం ఏందో తెలుసా? నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు ఎవరో నువ్వు చూడగలుగుతావు. దేవుని స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. అదే రెండో విషయాన్ని తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? యెషయా ప్రవక్తకి దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడి దేవుడి సింహాసనం మీద ఆసీనుడై ఉండటం చూస్తూ ఉన్నాడు. ఎలాగ చూస్తూ ఉన్నాడు అంటే, ఒక పక్క ఏమో మహాదూతలు ఏం చేస్తున్నారు అంటే 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? తన పాదాలు కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? తన ముఖాన్ని కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారంటే ఎగురుతా పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్న దర్శనాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇతను చూస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి చూసినప్పుడు ఇతనికి హృదయంలో కలిగిన మాట ఏందో తెలుసా? తన పాపపు స్థితిని ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువుని చూసే ప్రతి ఒక్క భక్తుడికి హృదయంలో కలిగేది ఏంటో తెలుసా? తాను పాపిని అని చెప్పి గ్రహించగలుగుతాడు. హల్లెలూయా. మొదటగానేమో దేవుణ్ణి చూశాడు. ఎవరు? ఈ యెషయా ప్రవక్త. చూడంగానే రెండో అనుభవం ఏం కలిగింది చెప్పాలి. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అంటే ప్రార్థనా పరుడికి రెండో అనుభవం ఏం కలిగితేనంటే, ప్రభువుని చూసిన తర్వాత తన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని ఏం చేస్తాడంటే ఒప్పుకుంటాడు. ఆయన చూశాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని అని చెప్పి ఒప్పుకుంటాడు. ఈ ప్రవక్త చేస్తున్న పని కూడా ఏంటిది? అదే బైబిల్ గ్రంథంలో మోషే గారు చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? ఆయన ముఖ కాంతిలో ఉన్న రహస్యమైన పాపాలన్నీ కనబడతారు. ప్రభు ముఖాన్ని చూస్తేనే, ఒకవేళ నీ రహస్యమైన పాపాలు నీకు తెలియకపోవచ్చేమో కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు ముఖాన్ని చూడగలిగితే ఆ ముఖములో ఒకపడతా ఉంటే ఏంటి? మన యొక్క రహస్య పాపాలన్నీ అక్కడ ఒకపడతా ఉంటాయి. అది చూశాడు కాబట్టి ఈ యెషయా ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన ప్రజల యొద్ద నేను ఏం చేస్తానంటే నివాసం చేస్తా ఉన్నాను. తన పాపాన్ని ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు ప్రార్థనలో. మరి నువ్వు ఒప్పుకున్నావు ఆ ప్రార్థనలో ఎప్పుడైనా నీ పాపాలు? చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారనంటే, ఒకవేళ నేను పాపం చేసి ఉంటే, కాదు పాపం చేసిన వాళ్ళు, మనం పాపంతో పుట్టినాము. పాపము చేసి ఉంటే కాదు, పాపము చేశానయ్యా, పాపము చేశాను ప్రభు నన్ను క్షమించు అంటాం వేరు. ఒకవేళ నేను పాపము చేసుంటే నన్ను క్షమించు. రెండిటికి చాలా తేడా ఉంది. నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడనంటే, యెషయా ప్రవక్త యొక్క పాపాలని ఆ సమయంలో ఆయన ఏం చేశాడనంటే ఒక నిప్పు కొలిమి చేత తన నోటిని ముట్టి ఆయన్ని ప్రతి ఒక్క పాపాన్ని క్షమించి పవిత్రపరిచాడు. ఒకనాడు యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు అంటే సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు అప్పుడే రాత్రంతా ఏం చేశాడని అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. ఒక చేప కూడా దొరకలేదు. దొరకకపోయేసరికి ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే. ఆయన వెళ్తాడు, కొంచెం లోపల వానిచ్చి కుడివైపున వలయ్యా అని అంటే పట్టజాలనంతా ఏం చేస్తారంటే 2 దోణులు నిండే అంత చేపలు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్ప కార్యాన్ని ఏంది పేతురు చూశాడు. అరే రాత్రి అంతా మేము ఏం చేసామని అంటే చేపలు వేయటానికి. ఇప్పుడు వాస్తవానికి చేపలు ఎప్పుడు పడతాయి తెలుసా? రాత్రి పూట నీళ్ళ పైకి వస్తాయంట మేత కోసం. ఆ వచ్చినప్పుడు రాత్రిపూటే జాలర్లు ఏం చేస్తారని అంటే వల వేయటానికి వెళ్తారు సముద్రంలో.
రాత్రిపూట మేము వదిలేయడానికి వెళ్తే ఒక్క చేప దొరకలేదు. ఈయనేమో పగలపూట వచ్చి ఏం చేస్తున్నాడు, కొంచెం లోపల బాగుంచి వలయమంటున్నాడు. ఇప్పుడు ఆడ దొరికింది, పగలు దొరికితాయా? అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఎండ దెబ్బకి. అలాగ ఆలోచిస్తా, ప్రభువా నువ్వు ప్రభువు కాబట్టి నీ మాట కోసం, నీ మాటను బట్టి నేను ఏం చేస్తాను, వలేస్తాను. వలేసాడు, గొప్ప చేపలు పెట్టాడు. ఈ కార్యాన్ని చూసిన తర్వాత తానేం చేస్తున్నాడు తెలుసా? తన హృదయంలో వచ్చిన మాట ఏంటో తెలుసా? నేను పాపిని. పేతురు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ప్రభు కార్యాన్ని చూసిన తర్వాత ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని, నన్ను దూరంగా వదిలిపెట్టి వెళ్ళిపో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా, నేను పాపిని అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని చూసే అనుభవంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ప్రార్థనలు ఏం చేస్తావు అన్నాడంటే, నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావు నీ పాపాలు. చాలామంది ఒప్పుకోరు తెలుసా? చాలామంది ఒప్పుకోరు. ఒప్పుకోకుండా కప్పుకుంటారు. కప్పుకున్న ఆదాం ఏమైపోయాడు? శిక్ష వచ్చేసింది మీదకి. పండు తినొద్దనంటే తిన్నాడు. తిన్న తర్వాత ఆయన వచ్చి అడుగుతున్నాడు, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు, ఎందుకు తిన్నావు అని అంటే, ఆయన నీకు క్షమించయ్యా, తప్పైపోయింది అని చెప్పి ఒప్పుకోవాలా ఆదాము? ఒప్పుకోవాలా? నువ్వు నాకు ఇచ్చావు చూసావా, ఏమిస్తే నేను తిన్నానని చెబుతున్నాను. నాతో నీకెందుకు? నువ్వేం చేయాలి? దేవుడు వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నేను తినొద్దన్న దాన్ని, నేను చెయ్యొద్దన్న దాన్ని, నేను చూడొద్దన్న దాన్ని నువ్వు చూసావు కాబట్టి ఎందుకు చూసావని చెప్పి దేవుడు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? లొంగిపోయి ప్రభువా నన్ను క్షమించేయాలని చెప్పి లొంగిపోవాల్సిన ఆదాము తన పశ్చాత్తాపాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడంటే పక్కా మీదకి నెట్టేస్తా ఉన్నాడు. మన పాపాలు కూడా ఒప్పుకోకుండా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తా ఉన్నాడంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పుకోవాలిగా, ఒప్పుకోకుండా పక్క వాళ్ళ మీద ఇదిగో ఏమని బట్టి నేను చేశాను, ఇదిగో ఈయన బట్టి నేను చేశాను, పాపంలో పడిపోవటానికి కారణం ఏనే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మనలో. కాదు, ఎంత పక్కన వాళ్ళు ప్రేరేపించినా కానీ నీ హృదయంలో చెయ్యాలనే ఆలోచన లేకపోతే నువ్వు చేయలేవు. అలాగనే ఈ యెషయా ప్రవక్త కూడా ఏం చేశాడనంటే, ప్రభు దర్శనం చూసిన తర్వాత రెండో అనుభవం ఆయన కలిగింది ఏంటంటే, తన పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. అంటే ప్రభువుకు మొదటగా ఏం చేశాడనంటే ప్రభువుని చూశాడు. రెండోది ఏం చేశాడనంటే తన పాపాలు ఒప్పుకున్నాడు. ఉన్నాయా మరి ఈ రెండు అనుభవాలు నీలో ఉన్నాయా? నువ్వు నిజంగా ప్రార్థనాపరుడు అయితే మొదటగా నీ అనుభవం ఏంటిది? ప్రభు ఎవరో తెలుసుకొని ఉంటావు. రెండో అనుభవం ఏంటిది? నీ యొక్క ప్రతి ఒక్క పాపాన్ని బట్టి నువ్వేం చేస్తావు? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తావు. ఇక మూడోది చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు యెషయా గ్రంథాన్ని ఒకసారి తెరవండి. 6వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సారీ, ఇక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? ఆయన దర్శనం చూస్తా ఉన్నాడు. దర్శనం చూసిన తర్వాత ప్రభువుని చూశాడు. ప్రభువుని చూసిన తర్వాత తన పాపాలు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నా పని నిమిత్తం ఎవరిని పంపాలి? దేవుడు తెలియజేస్తున్న మాట ఏందో తెలుసా? నా పని నిమిత్తం నేను ఈ భూమి మీద నా పని నిమిత్తం ఎవరిని పంపాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాట నా సేవలోకి నేను రావటానికి కూడా ఏకైక నన్ను ప్రేరేపించిన మాట. దేవుడు నన్ను సేవలోకి పిలవటానికి కారణం ఈ మాటే. యెషయా గ్రంథం 6:8 వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. నా పని చేయటానికి ఎవరున్నారు? నా సేవ చేయటానికి ఎవరున్నారు? నా సేవకులకు సహకరించడానికి ఎవరున్నారు? నా సేవకులతో పాటు పరిచర్య చేయటానికి ఎవరున్నారు? నాతో పాటు దేవుని సువార్తను ప్రకటించడానికి ఎవరున్నారు అనే మాట దేవుడు ఏం చేస్తాడనంటే ఆ యెషయా ప్రవక్తతో మాట్లాడతాడు. వాస్తవంగా ఆలోచించండి, ఈ భూమి అంతా ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జంతువుని ఎవరు తయారు చేశాడు? దేవుడే తయారు చేశాడు. కానీ దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలే. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నా పని చేయటానికి ఎవరున్నారు అంటే, ఉండటానికి ఉన్నారు కానీ ఎవరు దేవుని పట్టించుకునే వాళ్ళు లేరు. ఉండటానికి అందరూ ఉన్నారు కానీ దేవుని పని చేయటానికి ఎవరు లేరు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అంటే బాధతో తెలియజేస్తున్నాడు. ఏం మాట తెలియజేస్తున్నాడు తెలుసా? నా పని చేయటానికి ఎవరున్నారు? నా పని చేయటానికి ఎవరున్నారు? దేవుని హృదయంలో ఒక వేదన ఏందో తెలుసా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తెలియజేస్తాడు.
ఆయన హృదయంలో ఉన్న బాధ ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకున్నాడు? ఓ ఆకాశం, ఆ భూమి ఆలకించు, నేను పెంచిన పిల్లలు ఏమైపోతున్నారు అని అంటే నా మాట వినకుండా నశించిపోతున్నారు, నా మీద తిరగబడుతున్నారు. నేను పెంచానయ్యా, నేను పోషించానయ్యా, నేను వాళ్ళని కాచి కాపాడానయ్యా, నా రక్తము చేత వాళ్ళకి స్వస్థత కలిగి చేసిన వాళ్ళందరినీ రక్షించానయ్యా. రక్షించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నా మీద తిరగబడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచిస్తే పిల్లలు కలిగిన వాళ్ళు తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడతారు తెలుసా? పెద్దోడైన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న మీ అందరికీ తెలుసు, మీరు అనుభవించి ఉంటారు నాకు తెలిసి. ఒకవేళ మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా కానీ చిన్నప్పటి నుండి మీరు ఎలాగ పెంచి ఉంటారు? మంచిగా ఆ బిడ్డలు ఎలాగైతే వాళ్ళ తల్లిదండ్రులు పెంచుతున్నారో ముద్దుగా చూసుకుంటా పెంచుతారు. మనకు అర్థం చేస్తారు. పెద్దోడు అయిపోయిన తర్వాత మనోడు ఏం చేస్తాడు? పెద్దగా ప్రవర్తిస్తాడు. తల్లిదండ్రులను కూడా చూసుకోవటానికి వారు బిజీ అయిపోతారు. ఆ బాధ తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులు ఎలాగైతే తన కుమారులు కానీ కోడళ్ళు కానీ కూతుర్లు కానీ ఎలాగైతే వాళ్ళ మీద తిరగబడుతున్నారో అటువంటి బాధ ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు పడతా ఉన్నాడు. ఐగుప్తు దేశము నుండి లోకమనే భయంకరమైన పాపపు జీవితం నుండి దేవుడు ఏం చేశాడనంటే తన 10 తెగుళ్ళ చేత ప్రజలందరూ రక్షించి కానాను దేశానికి నడిపిస్తే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోతున్నారని అంటే లోకాశలకి బానిసైపోయి దేవుని మీద తిరగబడతా ఉన్నారు. ఈ బాధ దేవుణ్ణి ఎంతో కలిసివేస్తా ఉంది. దేవుడికి నచ్చని పనిని ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ ఉన్నారు. దేవునికి వేదన పుట్టించే పనులు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ ఉన్నారు. ఆయన తెలియజేస్తా ఆ బాధలు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆకాశానికి చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు తండ్రిగా నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు అనుకో, నాకేమైనా బాధ వస్తే ఎవరే నాకు పలానా అనారోగ్యం వచ్చిందిరా అని చెప్పి కొడుకు చెప్పుకుంటాను. అదే నేను బయట ఉన్న వాళ్ళకి చెప్పుకుంటున్నాను అంటే ఇంట్లో వాళ్ళు ఎలాగైపోయారు? తండ్రినే బాధ పెట్టేవాళ్ళుగా ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు చేసే ప్రతి ఒక్క పాపపు క్రియను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వేదన పడతా ఉన్నాడు. వేదన పడతా ఉండి నా బిడ్డలందరూ చెడిపోతున్నారయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరైనా ఉన్నారా? నా మాటలు తెలియచేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఈ యెషయా ప్రవక్త ఏం చేశాడంటే, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించి నేనున్నాను నీ పని చేయటానికని చెప్పి యెషయా ప్రవక్త ఏం చేశాడని అంటే సేవ పిలుపు ఆ దర్శనంలో పొందుకున్నాడు. ఈ 3 ప్రక్రియలు జరగటానికి కారణం ఏంటంటే ప్రార్థన చేశాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థనా పరుడుగా నువ్వు ఉండగలిగితే దేవుణ్ణి చూడాలనుకుంటే చూడగలుగుతావు. ప్రార్థనా పరుడుగా నువ్వు ఉండగలిగితే నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపం ఏమేంటివో నీకు తెలియకపోవచ్చు. ఆ పాపాలన్నీ ప్రభు జ్ఞాపకం చేసి ఏం చేస్తాడని అంటే ప్రతి ఒక్క పాపాన్ని నీకు తెలియచేసి పశ్చాత్తాప ఆత్మచేత నిన్ను నింపి ఆయన ఆత్మచేత నిన్ను అభిషేకించడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు నిజంగా ప్రార్థనా పరుడు అయితే దేవుడు ఏ వేదన కలిగి ఉన్నాడు? ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా. ప్రభు మేఘారుడై త్వరగా రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం కదా. ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఈరోజు? ఆ ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తాడంటే మనకు తెలియజేస్తాడు. ఇవన్నీ జరగాలి అని అంటే మనం మొదటగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్ప అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? కనీసం ఒక 5 నిమిషాలన్నా ఊరకనన్నా కూర్చోవచ్చు ప్రభు మందిరంలో, ప్రభు పాదాల దగ్గర కూర్చొని. ఒకవేళ నీకు ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదా? ఊరకం కూర్చో. నాకు కొన్ని సందర్భాలు ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ రాలేదనుకో ఊరకం కూర్చుంటాను. అక్క స్తోత్రం అనుకుంటూ కూర్చుంటాను. అలా కనీసం కొద్దిసేపు అన్నా ఎవరి గురించి ప్రార్థన చేయకపోయినా ఊరకం కూర్చోనన్నా ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం చాలా మంచిది. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనమందరం ప్రార్థనా పరులుగా మారాలి. ప్రార్థనా పరులుగా మారగలిగితే తనను తాను నీకేం చేస్తాడంటే కనపరుచుకుంటాడు. ప్రార్థనా పరుడుగా మారగలిగితే మనందరి పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థనా పరులుగా మనం మారగలిగితే తన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వేదనని ఏం చేస్తాడనంటే మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఈ 3 మనకి జరగాలి. ఇవన్నీ నేను ప్రభువుని చూడాలి, నా పాపాలు పోగొట్టుకోవాలి, ప్రభు యొక్క హృదయంలో ఉన్న వేదనని నేను తెలుసుకోవాలని అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థనా పరుడుగా మారాలి. యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా సువార్త ప్రకటించి రాత్రి పూట ప్రార్థనలో కూర్చుండేవాడు. యేసు ప్రభు ఒక మాదిరి మనకు ఉంచాడు. రాత్రి అంతా ప్రార్థన చేయలేకపోయినా కనీసం కుటుంబ సభ్యులతో మనం అందరం ఒక అరగంటన్నా ప్రార్థన చేసుకుందామని చెప్పి పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది.
నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుత్వం నువ్వు దగ్గరగా జీవిస్తే నీ కుటుంబంలో ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏదైనా కానీ తీసేయగలిగే దేవుడు ఎవరని అంటే యేసు ప్రభువు. అన్నీ జరగాలని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలని అంటే ఏకైక తాళం ఏదైనా ఉన్నదని అంటే ప్రార్థన. ఈ తాళాన్ని దేవుడు మనందరి దగ్గర పెట్టాడు. దాన్ని ఉపయోగించుకోకపోవటం మన మూర్ఖపుతనం. కాబట్టి ప్రార్థన చేసి మనం అందరం ఏం చేద్దామని అంటే ఈ యెషయా భక్తుడికి కలిగిన ఈ 3 అనుభవాలు మనమందరము కూడా కలిగి ఉండుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.